కింగ్డమ్ హోప్ విలాప వాక్యములోంచి ఒక భక్తుడు తన హృదయాన్ని రాయడం మనం చూసాం. సమ్టైమ్స్ మనం ఇతరులను చూసి అనుకుంటాం, ఒక్కొక్కసారి మన హృదయంలో బయటికి తీసుకురాం ఒక్కొక్కసారి. కానీ ఈ భక్తుడు ప్రవక్త ఏమంటాడంటే, ఒక టైంలో తన హృదయాలను దేవుడు తన ప్రవక్తల యొక్క ఫీలింగ్స్ కూడా చూపిస్తాడు, వాళ్ళ యొక్క బలహీనతలు చూపిస్తాడు, వాళ్ళ యొక్క బలాన్ని చూపిస్తాడు, వాళ్ళు ఈయన కొరకు ఎలా జీవించారో అనేది కూడా చూపిస్తాడు. యూనో, ఇఫ్ యూ వాంట్ టు బీ హిస్ వాయిస్ యాజ్ ఎ ప్రాఫిట్, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ వాక్. గాడ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ వాట్ హీ ఎక్స్పీరియన్సెస్. అందుకే అంత త్వరగా మీరు అడగకూడదు, దేవుడు నన్ను వాడుకొని ఆలోచించి అడగాల. దేవుడు పూర్తిగా చెప్పండి నీకు, నువ్వు వాడుకోమంటే వాడుకుంటాడు, తర్వాత నీకు కనబడతాయి చుక్కలు. దావీదులాగా, యోసేపులాగా. ఓకే, బానిసలో వెంటనే వాగ్దానం వచ్చిన వెంటనే గొద్దులో పడిపోయాడు క్యాండిడేట్. అదే ఇలా బానిస ఎన్ని ఉంటాయంటే ఓన్లీ ఒక 5 years నీ కష్టాలు చూపించాడు అనుకోండి దేవుడు, వాగ్దానం తర్వాత యోసేపు ఏమంటాడు? థ్యాంక్ యూ ప్రభు అంటాడు, ఇక్కడే ఉంటాను డాడీ దగ్గర. యు సీ, సమ్టైమ్స్ గాడ్ విల్ నాట్ టెల్ యూ వాట్ హ్యాపన్స్. యెషయా ప్రవక్తను చూస్తే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఇజ్రాయేలు ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన రెండవ రాకడ వస్తున్నప్పుడంట, నీవు నా కొరకు వేచి ఉంటే నిన్ను వధువు వలె నేను తీసుకెళ్తా. ఒకవేళ నువ్వు వేచి ఉండకపోతే మేబీ హీ విల్ క్యాచ్ యూ నేకెడ్ అని ఉంటుంది. అంటే నువ్వు ఎలా కనపడతావంట? ఆయనకి నగ్నంగా కనపడతావంట. మేబీ ఇఫ్ యూ ఫైండ్ నేకెడ్ అంటే వధువు సిద్ధపడి ఉంటుంది. వధువుకి ఆయన వస్త్రాలు ఇచ్చాడంట, అలంకరించుకోవడానికి ఆభరణాలు ఇచ్చాడంట, ఆత్మీయ ఆభరణాలు, విశ్వాసం, నీతి, పరిశుద్ధత. ఇదంతా నీతి అనేది దేంతో పోలుస్తాడు? వస్త్రంతో పోలుస్తాడు. ప్రకటనలో ఇస్తాడు, వస్త్రాలు వేసుకోవాలి, ఆభరణాలు ధరించుకోవాలి, రైట్? వధువు వలె మనము అలంకరించుకోవాలి. దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తే, అరే నా కొడుకుని ఇచ్చేయాలా దేవుడికి. పెనిన్నా అనుకుంది, అన్నా కాదు, ఏమనుకుంది? నాకు ఎంతమంది పుట్టారు, అందరు నా దగ్గరే ఉంటున్నారు. దానికి పుట్టాడు, లేక ఇచ్చేస్తుంది దేవుడికి. వచ్చింది కూడా పోయింది. నా మీద పోటీగా కన్నదే ఏమైంది? పోయింది అనుకుంది. అన్న ఇచ్చింది పట్టుకెళ్ళి నమ్మకంగా పాలు తాగించడం అయిపోయిన వెంటనే పట్టుకెళ్ళిపోయి వెళ్ళి ఎక్కడ పెట్టేసింది? ఎలి పాదాల దగ్గర పెట్టేసింది. అప్పుడు ఒక వాక్యం ఉండేది సమూయేలు కాలంలో, ఆ రోజుల్లోనంట దేవుని స్వరము ఎవరికీ వినపడేది కాదంట, ఒకే ఒక వ్యక్తిని వాడంట. ఎవరు? దావీదుని అభిషేకించినటువంటి వారు ఎవరు? సమూయేలు. యు సీ దట్ నా వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు పెనిన్నా హన్నాని పక్కన పెడితే ఎవరు పోలుక? అందరూ ఒక పేరు చెప్తే గజగజ ఉడికిపోతారంట. ఎవరు? సమూయేలు పేరు చెప్తే. క్రీస్తునందు నమ్మిన వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. దెర్ ఈజ్ నో కండెమేషన్. నేను అది చాలాసార్లు బోధించా, ఐ టాట్ ఇట్. అందుకనే యేసుప్రభు వారు అందరి ముందు చేశాడు అద్భుతాలు. ఎప్పుడైతే ఆయన్ని పట్టుకుందామని చూశారో, చంపేద్దామని చూస్తున్నారో, అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? స్వస్థపడేవాళ్ళని ఊరవతలకు తీసుకెళ్ళి రహస్యంగా స్వస్థపరచడం మొదలుపెట్టాడు. ఎంతమందికి అర్థమైంది? యూనిట్ బి వాయిస్. ఎందుకంటే ఒకప్పుడు మారు మనసు కలిగేది, ఇప్పుడు మొత్తం అంతా వెళ్ళిపోయి రోమీలు ఎతుకుతున్నారనమాట. సో యూనిట్ టు చేంజ్ అకార్డింగ్ టు సీజన్. యూనిట్ టు బి వాయిస్. అంటే ఆయనకి డేర్ లేక కాదు, ధైర్యం లేక కాదు, వెన్ పీపుల్ వాంట్ టు, వాళ్ళు మారడానికి కాదు. వాళ్ళు వచ్చి యేసుప్రభు వారిని ఒకసారి వచ్చి అడుగుతారు, ఒక సూచన చూపించు అని. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? వ్యభిచారము చేస్తున్న చెడ్డ సంతానముకి ఏం కావాలంట? సూచన అంటాడు అని చెప్పి అంటాడు. తోమా ఏమో ఆయన చేతిలో వేలు పెడితే కానీ నమ్మను అనే తోమాని వ్యభిచారమైన చెడ్డ సంతానం అన్నాడా? వచ్చి ఆయన ఒక్కడి కోసం వచ్చి చెయ్యి చూపించి ఇదిగో వేలు పెట్టు అన్నాడు. నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమించి తెలుసుకుందాము, ఎదుగుదాము అనే హృదయముతో అడిగితే ఆయన ఒకటి కాదు 100 అద్భుతాలు చేస్తాడు. ఆ తర్వాత మీరు చూస్తే ఆయన ఈ సిలువ మీద లేచిన తర్వాత 40 ఎన్ని రోజులు ఉన్నాడు ఇక్కడ? 40 రోజులు. 40 రోజులు ఏం చేశాడో తెలుసా ఆయన శిష్యులతోటి? ఇంగ్లీష్లో ఉంటుంది ఆ మాట పవర్ఫుల్గా, తెలుగులో ప్రమాణంలోనే ఉంటుంది. ఇన్ఫాలబుల్ ప్రూఫ్స్ అంటే ఇక ఇది నిజమా అబద్ధమని డౌట్ రాకుండా ఉండేటటువంటి గొప్ప అద్భుతాలు చేస్తాడు. దాంతో వాళ్ళు ఫిక్స్ అయిపోతానమాట. అంటే
నౌ లెట్స్ కమ్, దెర్ ఇస్ నో కండమేషన్. మరి ఆయనకి కండమేషన్ ఉందా లేదా? ఉంది. దెన్ ఐ సా మెనీ పీపుల్, దెన్ ఐ సా దట్, లుక్ అట్ దట్ కండమేషన్ ఇన్ దర్ లైఫ్. వాట్ ఈజ్ నో కండమేషన్? నో కండమేషన్ ఈజ్ జస్టిఫికేషన్. సో మరి పరిశుద్ధాత్మ ఎలా ప్యూరిఫై చేస్తాడు? కొన్ని బుక్స్ ఉంటాయి, ఓన్లీ హీలింగ్, ఓన్లీ గ్రేస్, ఓన్లీ ప్రాఫెసీ. కరెక్టే. బట్ ఏదన్నా తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఇన్ ద బిగినింగ్. ఆది నుంచి అలాగా లేదు. Go to the beginning and come to the end. Then you will understand what is condemnation, what is justification, what is grace, what is love. God is love. ఎవరు గాడ్? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అదే దేవుడు దహించు, అదే దేవుడు దుష్టులను. కొత్త నిబంధనలో మీకు ప్రతి అధ్యాయంలో చూపిస్తాను నేను. టిల్ రెవల్యూషన్. ఈవెన్ పాల్ సేస్, ఇఫ్ యు డూ ఈవిల్, ఈవిల్ విల్ కమ్ అపాన్ యూ. ఆది నుండి అలాగ లేదంటే దేవుడు, ఆది అంటే మళ్ళీ మీకు చెప్పాను, ఆయన ముగించి, ఆయన ఎక్కడ ఆరంభించాడు, ఎలా ముగించాడు, అప్పుడు నీకు ఆ అంశము యొక్క సంపూర్ణత అర్థమవుతుంది. అదర్వైజ్ యుల్ బి కాట్ అప్. ఆ వ్యక్తి ఒప్పుకున్నాడా లేదా? సో పరిశుద్ధాత్ముడు అతనికి అతని నీతిని జ్ఞాపకం చేశాడు. అతన్ని ఖండించలే. దెర్ ఈజ్ నో కండమేషన్. అతని ఖండింపు లేదు. కానీ అతనికి అతని యొక్క పొరపాటు చూపించి అతని నీతిని జ్ఞాపకం చేసి ఇంకా పరిశుద్ధపరిచి అతన్ని ఆర్థికంగా దేవుడు ఆశీర్వదించాడు. దట్ ఈస్ కాల్డ్ దెర్ ఈజ్ నో కండమేషన్ టు దోస్ హూ వాక్ ఇన్ ద స్పిరిట్. హీ విల్ గివ్ ఈవిల్ టు దోస్ హూ డూ ఈవిల్, దోస్ హూ డూ రాంగ్. He will recompense evil to those who do wrong. కొలస్సీలు పౌలు చెప్తాడు ఇది. దిస్ ఈజ్ పౌల్. కొలస్సీలు 3:25. కృపావాక్యం చెప్పింది ఎవరు? పౌలు. కొలస్సీలు రాసింది ఎవరు? అదే పౌలు. ఇన్ ద బిగినింగ్ టు ద ఎండ్. అదర్వైజ్ డోంట్ జనరలైజ్ ద స్క్రిప్చర్. గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. గాడ్ ఈజ్ ఎ జడ్జ్. హీ ఈజ్ యాంగ్రీ. మీరు కీర్తనలు చదవండి. యూ కాంట్ జస్ట్ ప్రీచ్ దట్ గాడ్ ఈజ్ లవ్. ఎస్, గాడ్ ఈజ్ లవ్, వీ కెనాట్ డినై. బట్ దేవుడు ప్రేమించువాడు. ఆయన ప్రేమించువాడిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. లేకపోతే అది ప్రేమ కాదు. లేకపోతే మీరు దర్బీజులే అంటాడు. హీ చాస్టైజెస్ యూ సోర్. సమ్ టైమ్స్ హీ టేక్స్ యూ ఎర్లీ టు హెవెన్ సో దట్ విల్ బి జస్టిఫైడ్. హీ విల్ చాస్టైజ్ యూ. సంఘములో ఒక వ్యక్తి కొరింథీల్లో పాపం చేస్తున్నాడు. పాపం చేస్తుంటే ఏమని చెప్తాడు పౌలు? ఆ వ్యక్తిని మీరు సంఘం నుంచి వెలివేసేయండి అని. వెలివేస్తారా? ఎందుకంటే వాళ్ళు వెలివేయట్లే. దెర్ ఈజ్ నో కండమేషన్ లోపల పెట్టుకుంటున్నారు. వెలివేసేశాడు. వెలివేసిన తర్వాత ఎందుకని వెలివేశాడు? ఎందుకు వెలివేస్తాడు? 1 కొరింథీయులు 5 పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. ఇతను ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడా, బయట ఉన్నాడా? సంఘంలో ఉన్నాడు అనమాట. అయితే వారిని ఏమంటున్నాడో తెలుసా? 2వ వచనం చదవండి ఒకసారి. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అతను చేస్తుంది పాపము. మరి పాపానికి దెర్ ఈజ్ నో కండమేషన్ అని రోమీల్లో చెప్పింది ఎవరు? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అని చెప్పిన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారే, మీరెంత మాత్రము దుఃఖపడి, ఏం పడాలంట? దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి ఏం చేయాలంట? వెలివేసేయాలంట. సో వెలివేసేయమంటున్నాడు. ఎందుకు వేసేయమంటున్నాడు వెలి? మీకు ఇంకొకటి చెప్పనా? పౌలు ఎంతటి వాడంటే, నీవు ఫస్ట్ గ్లోరీ టు గ్లోరీ అనండి. రేపు పొద్దున్న మీలో కొంతమంది సేవకులు ఫ్యూచర్లో సేవ చేస్తే అంచెలంచెలుగా ఫైనల్గా ఈ స్థాయికి వెళ్ళుదురుగాక. గ్లోరీ ఈ స్పెసిఫిక్ ప్రామిస్. ఆల్రైట్, తర్వాత చదవండి 3వ వచనం. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా నుండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. అంటే ఇది ఎవరన్నా చెప్పారా? పౌలు ఇక్కడ చూసాడా? ఇక్కడ లేడు పౌలు. నేను దేహ విషయమై ఎలా ఉన్నాడంట? ఏదో వేరే ఎఫెసీ సంఘంలోనో కొలసీ సంఘంలోనో ఇంకెక్కడో ఉన్నాడు, లేకపోతే యాత్రలో ఉన్నాడు. అక్కడ అతడు సంఘం కోసం దెబ్బలు తిన్నాడు. సంఘం కోసం చాలా చింత కలిగి ఉన్నాడు. ఎందుకు? సంఘాన్ని వధువు, మచ్చలేని వధువు వలె చేయాలని కోరిక కలిగి దాని కొరకు మరణించడానికి కూడా సిద్ధపడినటువంటి వాడు
పౌలు. అందుకనే ఆ సంఘములో ఏమైనా జరుగుతుంటే, ఆ సంఘములో ఇలా జరుగుతుంది, వాళ్ళు ఇలా చేయట్లేదు, పౌలా ఉత్తరం రాయి అని చెప్తే పౌలు కొరింథీయులకు ఉత్తరం రాశాడు. వాళ్ళను నువ్వు కట్టావు, కానీ ఇంతమంది ఇంకా పసిపిల్లలాగే ఉన్నారు వాళ్ళు. సీ దట్ నౌ యు ఆర్ హియర్ అండ్ యూ కెన్ టెల్ అ ప్రాబ్లమ్ ఇన్ ఆల్ ద చర్చెస్. పౌలు కొన్ని వందల సంఘాలు కట్టాడు. అందులో ప్రతి సంఘములో ఏం జరుగుతుంది అనేది అక్కడ తెలుసుకొని రాసేవాడు. కొన్ని సంఘాలకు వెళ్ళేవాడు, కొన్ని సంఘాలకి వెళ్ళలేకపోయేవాడు. దట్స్ వాట్ యూ క్యాన్ డూ సమ్ అండ్ సాల్వ్ సమ్ థింగ్స్ and pray or some things in the spirit. You see how God can lead you. ప్రభువా నాకు వినయము గల హృదయము దయచేయి. లార్డ్ గివ్ మీ ఏ హంబుల్ హార్ట్, ఏ హంబుల్ హార్ట్. మనిషికి ఏమొచ్చినా అది గర్వాన్ని ఇస్తుంది నాయన. యువర్ ఎడ్యుకేషన్, నీ డిగ్రీలు, నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు నీకు గర్వాన్ని ఇస్తాయి. నీ మంచి ఇల్లు నీకు గర్వాన్ని ఇస్తుంది, నీ డబ్బు నీకు గర్వాన్ని ఇస్తుంది. అయ్యా ఇదిగో నాకు వినయము గల హృదయము దయచేయి. గివ్ మీ ఏ హంబుల్ హార్ట్. అయ్యా దేని విషయమై ఇదిగో నేను గర్వపడకుండా నాకు వినయము గల హృదయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.